సోనియా నువ్వు చీటర్ కోపం పట్టలేకపోయినా యష్మి బిగ్ బాస్ షోలో మెల్లమెల్లగా గీత దాటేస్తోందా అనిపిస్తోంది. ఎందుకంటే హౌస్ లో గేమ్స్ కంటే పులిహోర కబుర్లే ఎక్కువ అవుతున్నాయి. మంగళవారం ఎపిసోడ్లోనూ రేషన్ కోసం బిగ్ బాస్ 3 గేమ్స్ పెట్టాడు. వీటిలో ఎవరు గెలిచారు అనే దానికంటే పృథ్వీ, యష్మి, సీత, నిఖిల్ మధ్య నడిచిన ఫ్లర్టింగ్ రచ్చ ఆసక్తికరంగా మారిపోయింది. అసలు ఇంతకీ 16వ రోజు బిగ్ బాస్ హౌస్ లో ఏం జరిగిందనేది ఇప్పుడు చూద్దాం. తట్టుకోలేకపోయిన యష్మిని నామినేట్ చేసిన మణికంఠ నామినేషన్స్ అయిన తర్వాత ఈమె దగ్గరకు వచ్చి ఐస్ చేయాలని గట్టిగానే ప్రయత్నించాడు. నచ్చ చెప్పడానికి చాలా ట్రై చేశాడు. కానీ యష్మి ఎంతకీ వినకపోయేసరికే వెనక నుంచి యష్మిని హక్ చేసుకున్నాడు. దీనికి ఆమె చిరాకు పడి వదిలేయని గట్టిగా చెప్పింది. ఇలా మణికంఠ వింత ప్రవర్తనని తట్టుకోలేకపోతున్నానని యష్మి ఏడుస్తూ బిగ్ బాస్ కి చెప్పింది. రేషన్ కోసం 3 టాస్కులు. ఈ వారం రేషన్ దక్కించుకోవడం కోసం 2 క్లాన్స్ కి 3 పోటీలు పెట్టాడు. తొలుత ఫోటో పెట్టు ఆగేటట్టు. గేమ్ లో శక్తి టీం నుంచి పృథ్వీ, కాంతారా టీం నుంచి నబీల్ వచ్చారు. సీత సంచాలక్. టీం లీడర్స్ ఫోటోలని స్టాండ్ లో పెట్టే ఈ పోటీలో చివరకు నబీల్ విజేతగా నిలిచాడు. నత్తల సాగకు ఒకటి వదలకు అని పెట్టిన రెండో పోటీలో పాకుతూ క్యాబేజీలని మరో చోటుకు చేర్చాలనే గేమ్ పెట్టాడు. ఇందులో నిఖిల్ శక్తి టీం గెలిచింది. తొక్కలో సంచాలక్. అయితే రెండో గేమ్ లో క్యాబేజీ రెడీ చేసి పెట్టడంలో సంచాలక్ ఫెయిల్ అయ్యాడని ఒకే జట్టుకు చెందిన ప్రేరణ మణికంఠపై అగ్గిపై గుగ్గిలమైంది. ఎన్ని క్యాబేజీలు ఉన్నాయో అక్కడి వరకే గేమ్ అని మణికంఠ చెప్పగా నువ్వెవరు చెప్పడానికి, తొక్కలో సంచాలక్ అని మణికంఠని రఫాడించేసింది. సంచాలక్ గా తప్పు చేశాడన్నట్లుగా తొలుత మాట్లాడిన ప్రేరణ తరువాత వెళ్లి అతడికి క్షమాపణ చెప్పింది. బెలూన్ వల్ల గొడవ, బూరని కొట్టు రేషన్ పట్టు అని 3వ గేమ్ లో పెట్టగా టీం లీడర్స్ నిఖిల్, అభయ్ పోటీ పడ్డారు. ఇందులో భాగంగా ఒకరి ఒంటిపై అంటించిన బూరల్ని మరొకరును స్టిక్ తో పగలగొట్టాల్సి ఉంటుంది. చివరకు ఎవరి బెలూన్స్ తక్కువ ఉంటే వాళ్ళు గెలిచినట్లుగా అన్నది రూల్. అయితే ఈ పోటీలో బాక్స్ నుంచి అభయ్ పదే బయటకు వచ్చాడని హెచ్చరించిన సంచాలక్ సోనియా చివరకు బజన్ మోగేసరికే నిఖిల్ ని విజేతగా ప్రకటించింది. చివరగా అభయ్ ఒంటిపై ఒక బూర ఉంది. నిఖిల్ ఒంటిపై ఏమీ లేవు. కింద మాత్రం నిఖిల్ బూరలు తక్కువగా ఉన్నాయి. అయితే ఓవరాల్ గా లెక్కేసుకుంటే నిఖిల్ విజేతగా అని సోనియా ప్రకటించింది. దీంతో శక్తి టీం రేషన్ టాస్క్ లో విజేతగా నిలిచింది. యష్మి వర్సెస్ సోనియా. కొన్నాళ్ళుగా యష్మి సోనియాకు పడట్లేదు. చివరగా పెట్టిన గేమ్ లో సంచాలక్ సోనియా స్వార్థంగా వ్యవహరించిందని, చీటర్ అని నిరూపించుకుందని, ఇష్టం వచ్చినట్లుగా రూల్స్ మార్చేసిందని యష్మి గట్టిగా అరుస్తూ రెచ్చిపోయింది. నీకు కావాల్సినట్లుగా రూల్స్ మార్చేసుకుని విన్నర్ ను డిక్లేర్ చేశావని ఫైర్ అయింది. ఏదేమైనా నిఖిల్ టీం గెలిచింది కాబట్టి వాళ్లకు ఏమేం రేషన్ ఇస్తారో చూడాలి. మరి పులిహోర కబుర్లు గేమ్ గురించి పక్కన పెడితే మంగళవారం ఎపిసోడ్ లో పులిహోర కబుర్లు ఎక్కువయ్యాయి. యష్మితో ఫ్లర్ట్ చేస్తున్నావా అని నిఖిల్ తో అంది సీత. యష్మిని పిలిచి మరీ క్లారిటీ తీసుకుంది సీత. అలాంటిదేం లేదు అని యష్మి చెప్పేసరికే తనకు లైన్ క్లియర్ అయిపోయిందని సీత తెగ ఆనందపడిపోయింది. తనతో ఫ్లర్ట్ చేసుకున్నా పర్వాలేదు అని తెగ హింట్స్ ఇచ్చింది. మరోవైపు పృథ్వీ, సోనియా మధ్య కూడా సంథింగ్ ఎందుకంటే యష్మి అంటే ఇష్టమా అని పృథ్వీని సోనియా అడిగింది. అలాంటిదేం లేదే అని పృథ్వీ చెప్పినప్పటికీ నవ్వేసింది. ఇక రెండవ గేమ్ లో గెలిచిన తర్వాత సోనియా బుగ్గపై పృథ్వీ ముద్దు పెట్టేశాడు. అంతకు ముందు కిచెన్ లోను సీత పృథ్వీని హక్ చేసుకుంది. అయితే ట్రయాంగిల్ లవ్ స్టోరీల కోసం హౌస్ మేట్స్ గట్టిగానే కష్టపడుతున్నారు. పులిహోర కబుర్లు చెప్పి మరీ కంటెంట్ ఇస్తున్నారు. మరి వ్యవహారాలన్నీ ఏ తీరానికి చేరుతాయో చూడాలి.